ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు చదువుతున్నాను. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాలు. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము, నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లి చేయక నా స్వదేశమందు నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలనా అని అడుగగా, అబ్రహాము, అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమి, నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చెదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు కుమారునికి భార్యను తీసుకుని వచ్చెదు. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు. కానీ నీవు నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను. ఆ దాసుడు తన యజమానుడగు అబ్రహాము తొడ కింద తన చెయ్యి పెట్టి సంగతి విషయమై ప్రమాణము చేసెను. 7వ వచనం ఒకసారి మళ్ళీ చదువుతున్నాను, చూడండి. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చెదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి అలాగే మమ్మల్ని మేము పరిశీలించుకొని ప్రభువా నాయన మా విమర్శించుకొని మీ సన్నిధిలో ప్రభువా నాయన బలలో పాల్గొనడానికి దయచేసిన అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు ప్రభువా. అలాగే నాయన ఈ యొక్క సమయంలో వాక్యాన్ని ధ్యానించినట్టుండగా పరిశుద్ధాత్మదేవ మీరే మాట్లాడండి తండ్రి. ప్రభువా నాయన ప్రభువా మీరే మాట్లాడమని, మా ఆత్మలకు సేద తీరడానికి సహాయం దయచేయమని, మేము తృప్తి పొంది ఎక్కడి నుంచి వెళ్ళడానికి కృప చూపించమని, మేము ప్రభువా నాయన నూతన ఉత్సాహంతో నింపబడడానికి సహాయం అనుగ్రహించమని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒక ఓల్డ్ సెయిలర్ ఒక ఆయన ఉన్నాడు. అంటే ఎప్పటి నుంచో ఒక పడవని నడుపుతూ ఆ యొక్క చేపలు పడుతూ లేకపోతే ఆ యొక్క దాని మీద బ్రతుకుతూ సెయిలర్ ఉన్నాడు. అయితే ఆ సెయిలరు ఎప్పుడు చూసినా సముద్రంలో తప్పిపోతుండేవాడు ఎక్కువగా. ఎక్కడ వెళ్ళడం తప్పిపోవడం ఫ్రీక్వెంట్గా, అక్కడికి వెళ్ళినట్టు మళ్ళీ తప్పిపోయి ఉంటాడు అనుకోవడం. ఇక్కడ బయట నుండి ఫ్రెండ్స్ అందరూ ఏమనుకునేవాళ్ళు అంటే, ఏంటి రాలేదు ఇంకా, వెళ్ళి చాలా రోజులైంది అని, ఇంకా రాలేదేంటి సెయిలర్ అంటే మళ్ళీ తప్పిపోయి ఉంటాడు అనుకుంటా. అంటే అలాగే ఎక్కువ తప్పిపోతూ ఉండేవాడు. అయితే ఫ్రెండ్స్ అందరూ ఏం చేశారంటే
అతనికి ఒక మంచి కంపాస్ కొని పెట్టారు, అంటే దిక్చూచి అదండి. అది మార్గం చూపిస్తుంది, ఎక్కడ తప్పిపోకుండా నువ్వు ఎటు వెళ్ళాలి, అక్కడ ఇంటికి వెళ్ళాలంటే ఎటువైపు వెళ్ళాలి, ఏమండి నువ్వు వెళ్ళే మార్గం ఎటు ఉంది, నువ్వు ఎక్కడున్నావు, ఇవన్నీ చూపించడానికి కంపాస్ ఉంటుంది. అది ఆ దిక్చూచి కొనిపెట్టారట ఆయనకి. కొనిపెడితే అది తీసుకొని వెళ్ళాడు. అయినా సరే మళ్ళీ తప్పిపోయాడు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఎలాగో మొత్తానికి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఇన్ని రోజులు మళ్ళీ ఎందుకు తప్పిపోయామంటే, అవును తప్పిపోయాను, నీకు పెద్ద కంపాస్ కొని ఇచ్చాం కదా, ఏమైంది అది అని అంటే, మీరు కొనిచ్చారు బాగానే ఉంది కానీ అదేంటంటే నేను ఒకవైపు వెళ్ళాలనుకుంటుంటే అది ఇంకోవైపు చూపిస్తుంది అన్నాడు. నీకు అర్థమైందా? అది కరెక్టే చూపిస్తుంది, కానీ ఈయన ఏమనుకుంటున్నాడు, ఈయన వెళ్ళే మార్గం ఇది కాదనుకుంటున్నాడు. అది కరెక్ట్ చూపించినా సరే ఇది కాదనుకుంటున్నాడు. చాలాసార్లు దేవుని వాక్యం మనకి క్లియర్గా చెప్తుంటుంది కొన్నిసార్లు, కానీ అది కాదనుకుంటాం మార్గం. ఏమండి మనకే తెలుసు అనుకుంటాం. సో ఇక్కడ దేవుని యొక్క ఏమండి అబ్రహాం జీవితంలో మనం ఈ సంఘటనలు చూసినప్పుడు ఇది చాలా ఫెమిలియర్ ప్యాసేజ్, మన అందరికి తెలుసు. ఏమండి సో ఇక్కడ చూసినప్పుడు అబ్రహాము తీసుకున్న నిర్ణయాల నుంచి చాలా లెసన్స్ మనం నేర్చుకునే అవకాశం ఉంది ఇక్కడ. ఏమండి అతని కుమారునికి ఏమండి పెళ్లి చేయడానికి అతను తీసుకున్న నిర్ణయాలు ఎంత చక్కగా ఉన్నాయో, దేవుని చిత్తం మీద ఎంత చక్కగా దేవుని చిత్తం మీద ఆధారపడ్డాడు అతని కుమారుని యొక్క మ్యారేజ్ విషయంలో. ఏమండి సో ఇలాగా మనం కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేవుని మీద ఆధారపడ్డాం. ఎలాగ ఆధారపడుతున్నాడో అబ్రహాం చూసి నేర్చుకోవచ్చు ఈ యొక్క లెసన్ నుంచి. ఎలాగంటే దేవుని చిత్తం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది, మనందరికీ తెలుసు కదండి. యేసు ప్రభు వారు ఆ యొక్క శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ప్రార్థన ఎలా చేయాలో నేర్పమని చెప్పినప్పుడు యేసు ప్రభు వారి శిష్యులకి చెప్తున్న ఆ యొక్క మాదిరి ప్రార్థనలో ఒక మాట ఉంది. ఏంటంటే, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద కూడా నెరవేరాలి అని మీరు ప్రార్థన చేయాలి. పరలోకంలో ఎలాగైతే దేవదూతలు దేవుని యొక్క మాట వింటూ, దేవుని పరిపాలన కింద ఉంటూ, దేవుని అధికారానికి లోబడుతూ, దేవుని చిత్తం ఎలాగ పరలోకంలో నెరవేరుతుందో, అలాగే భూమి మీద కూడా మనుషులందరూ కూడా దేవుని అధికారానికి కిందకి లోబడాలి, దేవుని చిత్తం చేయాలన్నది ప్రార్థన చేయమని అడిగారు. కాబట్టి దేవుని చిత్తం చేయడం అన్నది, దేవుని అధికారానికి లోబడడం అన్నది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఏమండి ఇంకొకటి, యేసు ప్రభు వారు ఒక దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు వారి తల్లి, ఏమండి వాళ్ళ యేసు ప్రభు వారి సహోదరులు వీళ్ళు వచ్చారు యేసు ప్రభు వారిని చూడడానికి. ఒక దగ్గర శిష్యులతో అందరూ మాట్లాడుతుంటే అప్పుడు యేసు ప్రభు వారు ఏమన్నారంటే, శిష్యుడు వచ్చి చెప్పాడు, మీ మదరును మీ యొక్క సహోదరులు వచ్చారు, ఏమండి తమ్ముళ్ళు అందరూ మీ యొక్క తల్లి వచ్చారని చెప్తే యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. ఏంటి? నా చిత్తం చేసేవాళ్లే, దేవుని చిత్తం చేసేవాళ్లే నా తల్లి, నా సోదరు. అంటే ఏంటి? దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే గ్యారంటీగా దేవుని చిత్తం చేయాలి. ఇంకో వేరే ఆప్షన్ లేదు. దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉండాలంటే, దేవుడు మనతో మాట్లాడాలన్నా, మన మాటలు దేవునికి వినబడాలన్నా, మన ప్రార్థనలు దేవుడు అంగీకరించాలన్నా, లేకపోతే దేవుడు మాటలు మనకి వినబడాలన్నా, అంటే వినబడాలన్నా దేవుని చిత్తం చేయడానికి మనం దేవాన్ని ఈ చిత్తమే చేస్తా ఏమైనా సరే అని అనుకోవాలి. అబ్రహాము మాటల్లో అది స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఏమండి చూద్దాం, కొన్ని వచనాలు చదివి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. చాలాసార్లు బైబిల్ ఏమంటే డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అవ్వదు. ఏమండి ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళు, అక్కడ ఒక బస్సు వస్తుంది, అక్కడ ఎక్కు, ఏమండి ఎక్కిన తర్వాత టికెట్ తీసుకో,
టికెట్ తీసుకున్న తర్వాత అతను చిల్లరస్తాడు ఇవన్నీ ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి ఉండొచ్చు డీటెయిల్డ్గా. కానీ చాలాసార్లు డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అవసరం లేదు మనకి. అబ్రహాంకి ఇప్పుడు ఒక ప్రశ్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇస్సాక్కి పెళ్లి చేయాలా వద్దా? ఏమండి, అసలు పెళ్లి తర్వాత సంగతి, అసలు చెయ్యాలా వద్దా? అది ఎలా నిర్ణయం తీసుకోవాలా? ఏమండి, అసలు పెళ్లి చెయ్యాలా వద్దని నిర్ణయం ఎలా తీసుకోవాలి? అబ్రహాం ఎలా తీసుకోవాలండి? 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను, చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు. చూడండి, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అంటే అర్థం ఏంటి? నిన్ను గొప్ప జనంగా చేస్తానంటే అర్థం ఏంటి? సంతానం ఎక్కువ మంది ఉంటారు అని అర్థం. సంతానం ఎక్కువ మంది ఉండాలంటే ఇస్సాక్కి పెళ్లి చేయాలా అవసరం లేదా? దేవుడిని అడగాల, యేసయ్యా దేవా ఇస్సాక్కు పెళ్లి చేయాలా వద్దా అని దేవుని దగ్గర అడగాల? దేవుడు ఆల్రెడీ అబ్రహాంకి ప్రామిస్ చేశాడు. ఏమని? దేవుని మీదే ఆధారపడాలి. కానీ దేవుడు ఆల్రెడీ ప్రామిస్ చేశాడు. ఇంక అడగాల్సిన పని, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తా అని, గొప్ప జనంగా చేస్తానంటే ఇంక పెళ్ళి గ్యారంటీగా ఇస్సాక్కి పెళ్ళి చేయాలి. ఇది మొట్టమొదటి సమాధానం. ఆయన ఏమీ అడగలేదు దేవుణ్ణి మళ్ళీ పెళ్లి చేయాలా వద్దా అని. కాబట్టి దీన్ని బట్టి అబ్రహాము నిర్ణయం తీసుకున్నాడు. వీటిని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ట్రాజెక్టరీస్ అన్నారు. అంటే ఆల్రెడీ మార్గంలో ఉన్నాయి కొన్ని మార్గాలు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాజెక్టరీ అంటే మనకు తెలుసు కదా, ఏమంటే ఒక్కొక్కసారి రాకెట్లు వెళ్తుంటాయి పైన కదండి. వెళ్తున్నప్పుడు ఇలా ఒక వైట్ పాత్ కనిపిస్తుంది మనకి, మీరు వెళ్ళిపోయి మేఘం లాగా కనిపిస్తుంది చిన్న అది మనం ఏమర్థం అవుతుంది? మార్గం గుండా అది వెళ్ళింది అని అర్థం అవుతుంది కదండి. సో అలాగే బైబిల్లో చాలా మార్గాలు మనకి ఆల్రెడీ ఉన్నాయి. వాటిని చూసి మనం అర్థం చేసుకోవాలి. అవి మనతో మాట్లాడతాయి. ఏమండి, బైబిల్ చదువుకున్నప్పుడు అవన్నీ మనతో మాట్లాడినప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఇంకా 15వ అధ్యాయంలోనే, ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. ఆదికాండం 15వ అధ్యాయం 5వ వచనం. ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. చూడండి ఎన్నిసార్లు మాట్లాడాడు దేవుడు? చాలా సార్లు మాట్లాడాడు. నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని, నక్షత్రాల కన్నా ఎక్కువ చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. సో వీటన్నిటిని బట్టి అబ్రహాం చాలా ఈజీగా ఇస్సాకుకి మ్యారేజ్ చేయాలన్న డెసిషన్ తీసుకున్నాడు కదండి. సో ఇలాగా మనం బైబిల్ని అర్థం చేసుకొని మన క్వైట్ టైమ్స్లో దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలన్న లెసన్ మనం దీని నుంచి నేర్చుకోవచ్చు. ఏమంటే మన బైబిల్ చదువుతాం, ఊరినే చదివేసి అమ్మయ్య ఏమి ఈరోజు ప్రశాంతంగా అవుతుంది, బైబిల్ చదివేశాను, ఏమండి ఏ యాక్సిడెంట్లు అవ్వవు, ఏమండి నా ఆఫీసులో బాగుంటుంది, నా వర్క్ ప్లేస్లో బాగుంటుంది, దీనికి కాదు 2 వచనాలు చదువుకొని వెళ్ళడం, లేకపోతే క్యాలెండర్ మీద కొన్ని వచనాలు రాస్తే అది చదివేసి వెళ్ళిపోవడం, ఇది కాదు. ఇలా కాదండి. బైబిల్ చదువుకొని దేవుడు మాటలను ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అని అర్థం చేసుకోవాలి. మీకు అర్థమవుతుందా? అబ్రహాంకి ఎంత చక్కగా నేను సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అన్నది ఇంకా ఇస్సాక్కి గ్యారంటీగా పెళ్లి చేయాలని అర్థం చేసుకున్నాడు ఈజీగా. సో ఇవన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా చూడండి, ఇంకొకటి అండి, అయితే సంతానం సరే అభివృద్ధి చేస్తాను. ఆల్రెడీ ఇష్మాయిల్ ఉన్నాడు కదా, ఇష్మాయిల్ పుట్టే ఉన్నాడు. అతని సంతానం అయి ఉండొచ్చు కదా.
ఏమండి అతని ద్వారా అబ్రహాంకి సంతానం రావచ్చు కదా. ఏమండి ఇక్కడ చూడండి 17వ అధ్యాయంలో ఆదికాండంలోనే 19వ వచనం చదువుదాం. 17వ అధ్యాయం 19వ వచనం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచను. దేవుడు చూడండి, దేవుడు చేసిన నిబంధన కోవెనెంట్ రిలేషన్షిప్ అన్నది ఎవరి ద్వారా సాధ్యం అవుతుంది, ఎవరి ద్వారా అది ఫుల్ఫిల్ అవుతుంది? ఇస్సాకు ద్వారానే, ఇష్మాయిల్ ద్వారా అవ్వదు. కేవలం ఇస్సాకు ద్వారానే అవుతుంది. సో వీటన్నిటిని బట్టి ఇక్కడ అబ్రహాంకి ఏమర్థమైపోతుందండి క్లియర్గా, ఇవన్నీ ట్రాజెక్టరీస్, ఇవన్నీ ఆల్రెడీ ఉన్న మార్గాలు. వీటన్నిటిని బట్టి ఏమర్థం అవుతుందంటే, ఏమండి ఇస్సాకు గ్యారంటీగా సింగిల్గా ఉండడానికి వీళ్ళే, గ్యారంటీగా ఇస్సాకుకి పెళ్ళి చెయ్యాలి. ఇది మనం ఈ విధంగా దేవుని సన్నిధిలో ఏమంటే బైబిల్ చదువుకోవడం ద్వారా మన కుటుంబం నిమిత్తం, మన నిమిత్తం దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అన్నది బైబిల్ ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, ఏదైనా ప్రశ్న వచ్చిందనుకోండి నోట్బుక్ తీసుకొని రాసుకొని దీని అర్థం ఏంటని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఒకనొక టైంలో దాన్ని మనకి ఆ సమాధానం మనకి దేవుడు చెప్తాడు. సో ఈ విధంగా మనం దేవుని యొక్క మార్గాల్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే చూడండి అబ్రహాం విశ్వాసం ఎంత చక్కగా ఉందో నేను మరి రెండోసారి కూడా అందుకే చదివాను. ఏమనుంది? నీకు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపుతాడు, డామ్ ష్యూర్ అన్నట్టుగా చెప్పాడు. ఎలాగా? నేను నీకు పంపిస్తున్నానా, నీకన్నా ముందు దూత, ఎందుకంటే ఇది దేవుని చిత్తం, నాకు తెలుసు. ఇదండి నిజమైన క్రైస్తవ జీవితం అంటే, విశ్వాస జీవితం అంటే ఇది. అందుకే ఆయన విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఇది నిజమైన విశ్వాసం. ఇది మనం దేవుని పట్ల కనబరచాల్సినటువంటి ఇది. మన ఇష్టం వచ్చినట్టు అక్కడ మనం ఎవరిని పడతాడు, నువ్వు ఎంటెక్కే, ఈవిడు ఎంటెక్కే, నువ్వు ఇదేను, ఈమె ఇదే అని టక్కన చూసేసి పెళ్లి చేసేయడం కాదు. వాళ్ళు మీలాగే ఉన్నారు, మీ డబ్బులు వాళ్ళ డబ్బులు ఈక్వల్గా ఉన్నాయి, ఇవి కాదండి చూడాల్సింది. ఏమండి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. దేవుని వాక్యం నడిపించాలి మనం. అబ్రహాంని ఎలాగైతే దేవుని వాక్యం నడిపిస్తుందో, దేవుని వాక్యం నడిపిస్తుందే కాబట్టి అంత ధైర్యంగా చెప్తున్నాడు. దేవుని దూత నీకన్నా ముందుగా, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఆయనకి డౌట్ వచ్చింది. ఎవరికి? ఆ యొక్క సేవకునికి డౌట్ వచ్చింది కదండి. ఏం డౌట్ వచ్చింది? ఒకవేళ ఆ అమ్మాయి రానంటే ఏం చేయాలా? ఏమండి రానంటే ఏం చేయాలి? ఇస్సాకుని అక్కడ తీసుకెళ్ళినా మరి సమస్యే లేదు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. అసలు నన్ను ఆ ప్రాంతం నుంచి నన్ను దేవుడే తీసుకొచ్చాడు. ఏమండి? సో ఇది నిజమైనటువంటి విశ్వాసం. వాక్యం మీద ఆధారపడుతున్నాడు. చూసారా మీరు? దేవుని మాట మీద ఆధారపడుతున్నాడు. వాక్యం అంటే ఆ రోజుల్లో అతని చేతిలో బైబిల్ లేదు, కానీ దేవుని మాట మనసులో, దేవుడు చెప్పిన మాటలు హృదయంలో ఉన్నాయి. సో ఇది మనల్ని ప్రభావితం చేసి దేవుని వాక్యం క్రైస్తవ జీవితాలని నడిపించాలి. ఇంకా చూడండి రెండవది 15వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పారు. చూడండి, నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వస్తారు అంటే అర్థం ఏంటి? దేవుడు చూస్ చేసుకున్న ప్రజలు ఉన్నారు కదండి.
దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలు. వాళ్ళలో నుంచే ఇస్సాకుకి భార్య రావాలి. ఈ కనానీయుల్లో నుంచి ఆల్రెడీ ఒకవైపు సఫర్ అవుతున్నారు. ఎలాగా? ఇష్మాయేలుకి కనానీయురాలనే చేశారు. ఏమండి? సో శారా చాలాసార్లు సఫర్ అయిపోయింది ఇంట్లో. సో కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, దేవుని చేత ఎన్నుకోబడిన మనం ఇప్పుడు ఎందుకైనా బిలీవరా కాదని ఎందుకు అడుగుతున్నాము? దేనికంటే దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళ కాదా అని చూసుకోవాలి. ఎందుకు? ఆఫ్కోర్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని చేత ఎన్నుకోబడాలి అంటే మనం దేవుణ్ణి నమ్ముకోవాలి, మనం విశ్వాసం చూపించాలి, దేవుని మీద విశ్వాసం చూపించాలి. అప్పుడు ఏం చేయాలి? ఇతరులు దేవుని చేత నమ్ముకున్నారా, మనం ఏం చేస్తాం? మన క్యాస్టేనా కాదా? ఏముంది? మన ఆస్తి ఎంత, వాళ్ళ ఆస్తి ఎంత, ఈ అబ్బాయి చదివి ఎంత, అబ్బాయి చదివి ఎంత, కలర్ ఏంటి, ఇవి మన తెలివితేటలు. పొడుగు ఏంటి, ఏమండి? వీళ్ళు పొడుగు ఎంత, వాళ్ళ పొడుగు ఎంత చూస్తే కరెక్ట్గా ఉండాలండి. మ్యాచ్ అవ్వాలి. ఎవరికి మ్యాచ్ అవ్వాలండి? మన కంటికి, ఇతరుల కంటికి మ్యాచ్ అవ్వాలి. దేవుడు ఉద్దేశం దేవుడికి మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఉపయోగపడితే ఎవరు మోసపోతారు? మనమే మోసపోతాం. రేపొద్దున 4 పిల్లలు పడతారా, లేటో చర్చికి వెళ్ళరు, బైబిల్ చదవరు, మొత్తం అంతా జనరేషన్స్ పాడాయి. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని చిత్తం అన్నది ఓన్లీ మ్యారేజ్లోనే కాదు. ఈ సంఘటన మ్యారేజ్కి ఉంది, కానీ దీని నుంచి అనేకమైన లెసన్స్ నేర్చుకోవాలి. దేవుని వాక్యం నడిపించాలి మనల్ని అంటే అర్థం ఇది. అబ్రహాం చూడండి, ఎవరు నడిపిస్తున్నారు? వాక్యం నడిపిస్తుంది, దేవుని మాటలు నడిపిస్తున్నాయి. ఏమండి? సపరేటెడ్ ప్రజల నుంచే ఉండాలి. ఇంకా 3వ మాట చూద్దాం. చూడండి, ఎలియేజరు ఏమన్నాడంటే, అయితే ఒకవేళ అమ్మాయి రాకపోతే నేను దీన్ని తీసుకెళ్ళనా అన్నాడు. ఏమండి? ఆ యొక్క సిటీ నాహోర్కి తీసుకెళ్ళిపోనా, సిటీ ఆఫ్ నాహోర్కి ఎవరిని, ఇస్సాకుని అని అడిగాడు. చూడండి 24:6 వచనం. అబ్రహాం ఏం చెప్తున్నాడంటే, అబ్బా ఎంత కరెక్ట్గా ఆ పొరపాటు మటుకు అస్సలు పోకూడదు. అలా అటువంటి తప్పు మటుకు చేయకు, అటువంటి పొరపాటు మటుకు చెయ్యకూడదు. 5వ వచనం చదువుదాం. అందులోని 24:5. ఆ దాసుడు, ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలనా అని అడుగుగా, అబ్రహాము అక్కడికి నా కుమారుని తీసుకెళ్ళకూడదు అన్నాడు. ఇంకా చూడండి 7వది. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి, ఏమండి, నా సంతానమునకు ఈ దేశము ఇచ్చినది ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా, ఎంత పవర్ఫుల్ మాటలు చెప్తున్నాడు చూడండి. కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది మనకి. పరలోకపు దూత ఎవరైతే నన్ను ఈ దేశానికి తీసుకొచ్చాడో, ఎవరైతే నాతో మాట్లాడాడో డైరెక్ట్గా, అతను, ఆయన దూత, దేవుడగు యెహోవా దూత నీకు ముందుగా. ఇది నిజమైన విశ్వాసం అండి, నిజమైన విశ్వాసం. దేవుని మీద పక్కా కాన్ఫిడెన్స్ ఉండాలి, వాక్యాన్ని పక్కా నమ్మాలి అంతే. దేవుడు వద్దంటే వద్దు, అవునంటే అవును, నువ్వు వెన్నన్న చేసుకో. ఎన్ని వచ్చినా సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే. చూడండి ఎలాగా చెప్తాడు, పొరపాటును కూడా తీసుకెళ్ళకూడదు సుమే అని చెప్తాడు. జాగ్రత్త. ఇది పొరపాటును కూడా దేవుని మాటకి మాటకి వేరే ఆలోచన చేయకూడదు సుమి. ఇది చెప్పాలి మన పిల్లలకి.
మన దగ్గర ఉన్న వాళ్ళకి మనం ముందు పాటించాలి. మనం చేసి మన పిల్లలకి ఈ విధంగా చెప్పాలి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం. విశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. చూడండి, అందుచేత అది అతనికి నీతిగా చెప్పండి. ఇవన్నీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే అబ్రహాము యొక్క విశ్వాసం గురించి దేవుడు పౌలు భక్తుడు మాట్లాడు. అస్సలు దేవుణ్ణి సందేహించలేదు. మరి అక్కడికి వెళ్తే, మరి ఎక్కడికి వస్తే, మరి అది లేకపోతే, ఎలియాజర్ అన్న డౌట్ పడి ఒకళ్ళ అమ్మాయి రాకపోతే అని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కానీ అబ్రహాం మటుకు ఏమాత్రం వృద్ధుడైపోయాడు, ఓల్డ్ అయిపోయాడు మనిషి. అయినా సరే ఏమీ విశ్వాసంలో నీ ఇష్టం ఎలియాజరు, మరి నాకు ఓపిక లేదు అన్నాడా? పొర్రపాటును కూడా తీసుకెళ్ళదు సుమి, వార్నింగ్ ఇస్తున్నాడు. వృద్ధుడు అయిపోయినా బలహీన పరిస్థితుల్లో ఉన్నా సరే అది మనకు నష్టం చేకూరుస్తుంది. దేవుడు ఎంత తెచ్చి, నేను దేవుడిని నమ్మి ఇక్కడికి వచ్చి ప్రదేశానికి వచ్చి ఏమండి ఇవన్నీ చేసి దేవుడు నాతో మాట్లాడి ఇవన్నీ ఇదైపోతాయి. నువ్వు మళ్ళీ విశాఖను తీసుకెళ్ళి అక్కడ పెట్టావంటే కదా. ఎంత క్రైస్తవ జీవితం జీవించి దేవుణ్ణి నమ్ముకొని తరతరాలుగా చర్చిలకి వెళ్తూ బైబిల్ పట్టుకొని ఏమండి తిరుగుతూ ఇవన్నీ ఏమవుతాయి? దేవుని చిత్తానుసారమైన మ్యారేజ్ జరగకపోతే ఏమవుతుందండి? మొత్తం అనేక మంది నాకు తెలుసండి, అనేక మంది తెలుసు, మా రిలేటివ్స్లోనే తెలుసు. డబ్బులకి ఆశపడిపోయి అంజలికి ఇచ్చి మ్యారేజ్ చేసి మొత్తం అంతా వాళ్ళు కూడా మారిపోయి చర్చిలకి వెళ్ళక పిల్లలు ప్రాబ్లం అయిపోయి ఏమండి కోర్స్ డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఇళ్ళు పెద్ద పెద్ద ఇవి ఏమండి కార్లు అన్నీ ఉన్నాయి. కానీ దేవుడు లేదు. వాళ్ళకి ఏమన్నా వాళ్ళ కండిషన్ వాళ్ళకి అర్థమవుద్దా? అర్థమవుతుంది. మన కండిషన్ మనకి అర్థం కాదు. ఇది పరిస్థితి. దేవుని చిత్తం చేయాలని, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. దేవుడికి ఇష్టం లేని దగ్గరికి పనుల్లోకి మనం వెళ్ళకూడదు. ఏమండి దేవుడికి ఇష్టం లేని వాటి దగ్గరికి మనం వెళ్ళకూడదు. దేవుని చిత్తానుసారంగా మనం నిర్ణయం తీసుకోవాలి. నిన్న కూడా నేను ఒకటి చెప్పాను, ఒక దగ్గర బైబిల్ స్టడీ జరిగిందని. ఏమండి బైబిల్ స్టడీ అంతా పౌలు ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం. ఏంటి పౌలు ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడండి. వాళ్ళ విశ్వాసంలో తప్పుడు బోధల్లో విశ్వాసంలో పడిపోకూడదని, తప్పుడు బోధలకి తలొగ్గకూడదని ఎంత కన్సర్న్ కలిగి ప్రార్థన చేస్తున్నాడని డిస్కస్ చేసుకొని ఏమండి ఒక్కొక్కరి రియాక్షన్ ఎలాగ ఉందంటే, పౌలు అంత మెచ్యూరిటీ మనకు లేదండి, పౌలు అంత స్పిరిచువల్ నేను కాదండి, అలాగేలాగ అనుకొని డిస్కస్ చేసుకొని లాస్ట్కి అయిపోయిన తర్వాత మొట్టమొదటి ప్రేయర్, మీకు ఏమైనా ప్రేయర్ పాయింట్స్ ఉంటే చెప్పండి ప్రార్థన చేస్తామంటే. ప్రేయర్ పాయింట్స్ ఏంటి తెలుసా? నేను ఎగ్జామ్ రాశాను, బాగానే రాశాను అని ప్రార్థన చేయండి. సేమ్ ఇదే మాటలు, ఎగ్జామ్ రాశా, బాగానే రాశా, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అయినా సరే ప్రార్థన చేయండి. ఏం ప్రేయర్ పాయింట్ అంటే ఆ ముందు బైబిల్ స్టడీ అంతా ఏమైంది? మొత్తం పోయిందంతా. అంటే ఎంత మాట్లాడుకున్నా, ఎంత వాక్యం అర్థం చేసుకున్నా మనం దేవునికి లోబడకపోతే ఇటువంటి అబ్రహాం లాంటి జీవితం జీవించే అవకాశం లేదు. అబ్రహాం లాగా దేవుని వాక్యం, దేవుని మాటని విశ్వసించాలి, ఆయన మాటని రూఢిగా నమ్మాలి. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి దేవుని వాక్యాన్ని నమ్మే విశ్వాసం దయచేయను గాక.